అయిపోతాయండి మళ్ళీ స్ట్రగల్స్ ఎన్ని వచ్చినా స్టార్మ్స్ ఎన్ని లేచిన ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ యేసయ్యా ఒక్కసారి స్టార్ట్ అనగానే అయిపోతాయండి గుండె నిండా నాకింకా ప్రియరు యేసే కదా నా ప్రియరు నీవు నాకింకా ప్రియరు యేసే కదా నా ప్రియరు నీవు నాకింకా ప్రియరు యేసే కదా నా ప్రియరు నీవు నాకింకా గట్టిగా సురక్షించి సంగా మార్చుకొని డాక్టర్గా చేసుకొని సేఫ్ ప్లేస్ నన్ను నిలిపిను సింగరైన నన్ను సేవరే సురక్షించెను సంగా మార్చుకొని డాక్టర్గా చేసుకొని సేఫ్ ప్లేస్ నన్ను నిలిపెను అందుకే हमने उतार पाया है अनुग्रह से उसके हमने उतार पाया है ఎవరు ఫస్ట్ మీరు ఓకే ఇప్పుడు ఇంకా మనం క్లోజింగ్ తీస్తాం కూర్చోండి ఇప్పుడు కొన్ని స్పెషల్ ప్రైజెస్ ఉన్నాయి ఓకేనా ఏంటా స్పెషల్ ప్రైజ్
బాధ పెట్టను, పాపము చేయను, మోసము చేయను, ప్రార్థన మానను, యేసుని బాధ పెట్టను. రెండో చరణం. గుడికి వెళ్ళదా, బడికి వెళ్ళదా, మంచి చేసేదా, యేసుని మహిమపరచెదా. గుడికి వెళ్ళదా, బడికి వెళ్ళదా, మంచి చేసేదా, యేసుని మహిమపరచెదా. కన్నయ్య మంచి చేసేదా అంటే అంటాడు, మంచి చేయరా? మన హృదయంలో ఎవరున్నారు పిల్లలు? ఏసయ్య. ఏసీ ఉంది, అలా ఉన్నారా? ఏం చేయట్లేదా? ఏం చేస్తున్నారు? కొంటున్నారా? ఏసీ ప్రార్థన చేస్తున్నారా? నీ హృదయంలో యేసు ఉన్నాడు, నేను చేసే పనులన్నీ చూస్తున్నా. ఏసయ్య మనం చేసే ప్రతి పని చూస్తారు. చూస్తారా? చూడరా? చూస్తారు కదా. కాబట్టి నేను పాపం చేయను, మోసం చేయను. హృదయములో యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నా చిన్ని హృదయములో యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. పాపం చేయను, మోసం చేయను, ప్రార్థన మానను, యేసుని బాధ పెట్టను. పాపం చేయను, మోసం చేయను, ప్రార్థన మానను, యేసుని బాధ పెట్టను. నా చిన్ని హృదయములో యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. గుడికి వెళ్ళగా, బడికి వెళ్ళగా, మంచి చేసేగా, యేసుని మహిమపరచెగా. గుడికి వెళ్ళగా, బడికి వెళ్ళగా, మంచి చేసేగా, యేసుని మహిమపరచెగా. నా చిన్ని యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ వెరీ గుడ్. వెరీ గుడ్. అన్న పక్క నేను కూడా కొంచెం 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 చాలు అనుకున్నప్పుడు ఆపేస్తాం కదా. మీరు కూడా నేను గాలి కొట్టినప్పుడు కొంచెం 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 లేవా? ఓకేనా? ఓకే. ఇక్కడ కొన్ని చైనా టైర్లు ఉన్నాయి, అక్కడ ఇక్కడ మధ్య మధ్యలో చైనా టైర్లు మంచి సరిగ్గా కదా. నేను మళ్ళీ గాలి తీసేస్తాను, మళ్ళీ మామూలు అయిపోతాను. ఓకే, రెడీ? ఓకే. నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు అని పాట పాడుకున్నాం. Guడికి
వెరీ గుడ్. థమ్స్ అప్. ఓకే కూర్చోండి, ఇంకో పాయింట్ నేర్చుకోండి. వెరీ గుడ్. ఈ థమ్స్ అప్ క్లాస్ మీకు మీ అందరికీ అర్థమైందా? అస్సలు ఒక్క ముక్క కూడా ఏమర్థమైందండి నీకు? ఇప్పుడు మేము పాట పాడు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదా? మరి అది కలిపి పాడేది అక్క పాడింది, అక్క చెప్తారు. ఏ మాట వినిపించింది నీకు? అంతే కసే. ఓకే వెరీ గుడ్. ఇంకా ఇంకొకరు ఎవరో పాడారు ఇక్కడ మీతో పాటు. ఓకే ఇది ఏ భాష నాకు కూడా తెలియదు అని నీకు తెలిసాను. ఏ భాష ఏం పర్లేదు, మనం నేర్చుకోవచ్చు. అన్నీ కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. కానీ మంచి పాట. మేము ఒక చోట ఒక అన్న నేర్పిస్తుంటే ట్రైబల్ ఏరియా కొండ ప్రాంతంలో ఆ పిల్లలు వెంటనే నేర్చేసుకున్నారు. చాలా ఇష్టపడ్డారు ఈ పాట. ఈ పాట మీకు కూడా ఇష్టం అవుతుంది అని మేము అనుకుంటున్నాం. ఈ పాట మీకు కూడా ఇష్టం అవుతుందని మేము అనుకుంటున్నాం. మీరే చెప్తారు. ఓకే నా వెనకాల చెప్పండి. అత్తే కత్తే నోవా. అత్తే కత్తే నోవా. అత్తే కత్తే నోవా. హే మిసా హే మిసా డోలా మిసా రే. హే మిసా హే మిసా హే మిసా హే మిసా హే మిసా హే మిసా డోలా మిసా రే. ఎక్సెకోలా మిసా ఓటా. ఎక్సెకోలా మిసా ఓటా. ఎక్సెకోలా మిసా ఓటా. ఎక్సెకోలా మిసా ఓటా. ఓకే ఈ పాట మనం కూర్చుని నేర్చుకున్నాం ఫస్ట్. ఓకేనా? చాలా సేపు మీరు కూర్చుంటే మీ కాళ్ళు ఆగుతాయని కూర్చునే నేర్చుకున్నాం. గోదావరి ఉందా? గోదావరి. గోదావరి ఉంది కదా, అందులో ఏముంటాయి? చేపలు ఉంటాయా? మరి వెళ్ళి పడదామా? ఎంతమందికి ఇష్టం చేపలు పట్టడం? కొంతమందికి ఇష్టం లేదు, వద్దని ఆ చేపలు వాసన వచ్చేస్తాయి. కానీ అదే చేపలు ఫ్రై చేసి లేదా మంచి కొత్తిమీర వేసి పులుసు పెడితే తినేస్తారే. ఓకే మనం సరదాగా అలా వెళ్ళి చేపల వేట చేపలు తెచ్చుకుంటాం. ఓకేనా? ఓకే స్టార్టింగ్ ఏం చేస్తారు? చేపలు వేటకి వెళ్ళినప్పుడు వలేస్తారా? ఏంటి ఇక్కడ కూర్చుని ఎలా వలేసి వచ్చేస్తాయా? అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? గోదావరికి వెళ్ళాలి కదా. మరి ఎలా వెళ్తారు గోదావరిలోకి? బోట్ మీద. సరే ఓకే వాళ్ళు ఆగిన తర్వాత ఏం చేస్తారు? చేపలు తీస్తారు. ఓకే ఎక్సెకోలా మిసా ఓటా. ఎక్సెకోలా మిసా ఓటా. ఇదేంటి? చిన్న చేపలు పడిపోతాయి కదా వాళ్ళు. అవి ఏం చేస్తారు? లేదు వండేసుకుందాం అమ్మేద్దాం అని తెచ్చేస్తారా? లేదు, సముద్రంలో లేదా గోదావరిలో వదిలేస్తారు కదా. ఎక్సెకోలా మిసా ఓటా. ఎక్సెకోలా మిసా ఓటా. ఓకే తర్వాత ఏం చేస్తారు? ఆ చేపల్ని అక్కడే బోట్లో కూర్చొని కట్ చేసేస్తారా? దాని ముందు ఏం చెప్తారు? తీసుకెళ్తారు. అంతే ఓకే తీసుకెళ్ళిన తర్వాత ఓకే మనమే తెచ్చుకున్నాం, ఇంటికి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? తోలు వచ్చేస్తామా? రాదా? చేపలా? ఓకే ఇప్పుడు తోలు వచ్చేస్తాం. తర్వాత ఏం చేయాలి? కట్ చేయాలి కదా.
వినిపించేదాన్ని చెప్పాలి. కర్రీ కర్రీ వండడమే. అడగలా తోలు వచ్చాక కడగకుండా మొక్కలు కోసేస్తారా? కడిగేసాం అయిపోయింది. ఆ తర్వాత కూర వండేది కదా. ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం? కూర అయిపోయింది, తినేయడమే ఇంకా. అంతే కతే నోవా అంతే కతే నోవా మిస్సడే మిస్సడే. ఓకే తినేసాక చేతులు కడుక్కుని చెప్పు, కరెక్ట్గానే చెప్పు, పడుకుపోతాం కదా. దానికన్నా ముందు ఎక్కువ అయిపోయింది, హెవీ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? అమ్మా ఈరోజు ఎక్కువ ఏంటి తినేసానమ్మా అంటారా? ఎక్సెకోలా మిస్సా ఓటా ఎక్సెకోలా మిస్సా ఓటా ఎక్సెకోలా మిస్సా ఓటా ఎక్సెకోలా మిస్సా ఓటా. తర్వాత అన్నీ చెప్పాడు కదా. అంతే కతే నోవా అంతే కతే నోవా మిస్సడే మిస్సడోలా మిస్సడే. అంతే పాట. బాగుందా? నచ్చిందా? వచ్చిందా? వచ్చిందా? అది నేర్చుకుంటండి, చేద్దాం అందరూ కలిసి చేయాలి. ఓకే వల ఇలా అయితే వచ్చేస్తుందా? పాడండి. యేసు ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళు ఉద్దేశించి ఒక మాట చెప్పారు. అలా చెప్తారా? చేపల గురించి మీకు ఏమనిపిస్తారు చెప్పండి, త్వరగా చెప్పాలి. చెప్పండి, ఏదో ఏం చెప్పినా కరెక్ట్ చెప్పండి. చెప్పిన వాడికి ఎక్లెస్ చాక్లెట్ గోల్డ్ చాలా బాగుంది ఈ చాక్లెట్, ఇది ఇస్తాను. ఇంటికి చెప్తాను
మళ్ళీ అడిగినా ఓకే. యేసయ్య క్వశ్చన్ అడిగితే యేసయ్య ఈ చేపలు లేకపోతే ఈ వల చేపలు పట్టడం దీని గురించి మనల్ని ఉద్దేశించి అంటే యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. ఇంకా కొంచెం నువ్వు చెప్పాలంటే పేతురుకి చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు? పేతురు, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని చెప్పాడు కదా. పేతురు ఇంక ఇప్పటి నుంచి నువ్వు చేపలు పట్టేవాడు కాదు అని మరి అమ్మతో మనుషులు పడతారు ఎవరైనా వాళ్ళేసి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మేము వాళ్ళ తెచ్చి నేను అందరినీ పడతావా? మరి పట్టడం అంటే ప్రజలందరికీ నువ్వు నా గురించి చెప్తావు, వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకొస్తావు, నన్ను పరిచయం చేస్తావు అని యేసయ్య చెప్పాడు. మనందరినీ యేసయ్య మనుషులు పట్టే జాలరిగా చూడాలని ఆశపడుతున్నారు. అందుకే ఈ పాట నేర్పించి. ఓకే, మళ్ళీ చేప గురించి. చిన్న చేప ఎంత ఉంటుంది? చిన్న చేప ఇలాగే పడుతుంది. మళ్ళీ పక్కన మోకాలు మీద కూర్చున్నారు కొట్టే కానీ చిన్న చేప పెద్ద చేప పెద్దది, చిన్న చేప పెద్ద చేప, చిన్న చేప పెద్ద చేప, ఇదే గేమ్. ఓకేనా? అయితే ఇందులో ఒకటి ట్విస్ట్ ఉంది. నేను చిన్న చేప అన్నప్పుడు పెద్ద చేప చూపించాలి, పెద్ద చేప అని చెప్పినప్పుడు చిన్న చేప చూపించాలి. ఓ బాబు ఇది ట్విస్ట్ అని. ఆ బాబు ఏపీ ఎలక్షన్లో కూడా ఈ ట్విస్ట్ చూడలేదు. ఓకే, చూద్దాం. మరి మీరు అంటారు కదా, మీరు అందరూ చాలా తెలివైన పిల్లలు కాబట్టి ట్విస్ట్ పెట్టాం. ఓకే, చిన్న చేప పెద్ద చేప. పెద్ద చేప అంటే చిన్న చేప చూపించాలి నీకు అవుట్. పెద్ద చేప అవుట్. పెద్ద చేప ఇంట్లో ఉండాలి. ఓకే, ఫస్ట్ మామూలుగా చేద్దాం, నీకు అలవాటు అయిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. చిన్న చేప అంటే చిన్న చేప చూపించాలి, పెద్ద చేప అంటే పెద్ద చేప చూపించాలి. ఓకేనా? నేను ఇప్పటి నుంచి ట్రైల్స్ ఏం లేవు, ఆడియన్స్ అవుట్ అయిపోతే చేతులు కట్టేస్తాను. ఒక పని చేద్దాం, కూర్చోండి అందరూ. అవుట్ అయిపోయిన వాళ్ళు కూర్చుంటే తెలుస్తుంది మాట. అదే మళ్ళీ గాలి కొట్టాలండి, నేను కొట్టలేనమ్మా, లేచి త్వరగా. పెద్ద చేప అవుట్. పెద్ద చేప అంటే కరెక్ట్గా చేయాలి, కన్ఫ్యూజన్. చిన్న చేప అంటే చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, పెద్ద చేప. చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, పెద్ద చేప, చిన్న చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, చిన్న చేప, చిన్న చేప, చిన్న చేప, చిన్న చేప. మాట్లాడకూడదు వెనకాల. ఓ అన్న, పెద్ద చేప, పెద్ద చేప, పెద్ద చేప, పీత, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప. అవును, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప. ఏంటక్క? నవీన. నీ పేరు అక్క? జ్యోతి. నవీన అక్కకి జ్యోతి అక్కకి పిల్లలు చెప్పగలరా? చెప్పగలరా? విజయం విజయం చెప్పగలరా? అరే చెప్పగలడు అన్న వాళ్ళందరూ ఇలా చూపించండి. చెప్పగలదా? అయితే విజయాన్ని మీరు చెప్పేస్తారేమో. మరి అలాగే చెప్పాలండి. ఓపెన్ చేసి చూస్తాడా? చూడకూడదని అలాగే చెప్పాలి. మరి నువ్వే కదా నేను చెప్పేస్తున్నావు, నాకు తెలుసా అన్నా చెప్పు. పిల్లలు మీరు ఎవరైనా చెప్తారా అన్నయ్యకి? మంచి పిల్లలు మంచోళ్ళు అంటే చెప్తారన్నా. మంచి పిల్లలు చెప్పేస్తారా?
పిల్లలు అందరూ చేతులు కట్టేసుకోండి, రోడ్డు మీద వేలేసుకోండి చిన్నపిల్లలందరూ. అలా బ్లాక్ షర్ట్ వేసినా కదా చెప్తాడా చెప్పేస్తాడా? ఇంకేమన్నా చెప్పేస్తాడా చెప్పేస్తా రోడ్డు మీద వేలేసాను అందరూ. ఎప్పుడు చెప్పకూడదు మీకు. నెంబర్ 3 పెట్టినా కాదు కాదు, నెంబర్ 3 కాదు. తప్పు తప్పు తప్పు. ఒక్కసారి మళ్ళీ చూస్తాను. తిరిగి అమ్మడుతున్నాను నాకు. పిల్లలు మీరు చెప్పేశారా? తిరిగి అమ్మడుతున్నాను నాకు. మీరు నిజంగా తిరిగి పెట్టామని చూద్దాం. మరి పిల్లలు అన్నయ్య తెలుసా? ఎలాగా? ఎలా తెలుసు? చూసాడా? నేను చెప్పేశానా? జాగ్రత్తగా వినండి. అన్నయ్యకి ఒక ట్రిక్ తెలుసు. ఆ ట్రిక్ తెలుసు కాబట్టి అన్నయ్య అందులో ఉన్న నెంబర్ ఏంటో చెప్పాడు కదా? అవునా కదా? ఓకే, బ్లాక్ షర్ట్ అని నేను రాము సార్. వీటికి వెళ్ళి ఎవరికి తెలియకుండా నెంబర్ మార్చి త్వరగా చేయం. త్వరగా రావాలి. నేను 5 నెంబర్స్ లెక్క పడితే నీ లోపు వచ్చింది. 1 2 3 4 5. ఓకే, అక్కడికి వెళ్ళిపోయి కూర్చో. ఇప్పుడు ఈ అన్నయ్యకి మనం కరెక్ట్ పెట్టాడు, కరెక్ట్ చెప్తాడో లేదో చూద్దాం. విజయాన్ని ఇంట్లో 10 నెంబర్స్ ఉంటాయి కదా. 10 ఉంటాయి అనియా. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అందులో? 99 ఉంటుంది. 6. 6 99 పెట్టేమో. అన్ని నెంబర్స్ ఉండవు అని, ఓన్లీ 6 ఉంటాయి. సార్ 99 పెట్టి అన్ని ఉండవు. 1 2 3 4 5 6 99 ఉంటుంది. ఉందా? 99 100 లేవు కదా? నిజంగా చూసావు నువ్వు? నిజంగా మొత్తం అటు ఇటు అన్ని నెంబర్లు చూసావు కదా? ఓకే, నువ్వు పెట్టిన నెంబర్ గుర్తుంది ఎందుకు? నీ పేరు ఏంటని మంచిగా అభి. అభి పెట్టిన నెంబర్ ఏంటో చెప్పాలంటే నెంబర్స్ అంటే చాలా ఉంటాయి కదా మరి. అందులో ఉన్న 6 నెంబర్లో ఒక నెంబర్ చెప్పాలండి. ఏం కనబడట్లేదు అన్నా. ఏమో 6 పెట్టాను అనుకుంటా. అంటే క్రికెట్ ఆడుతూ 6 కొట్టాడు. క్రికెట్ ఆడుతూ 6 కొట్టాడు. అభి 6 కొట్టాడు. అభి 6 కొట్టాడు. అభి డక్కౌట్ అయిపోయాడు. నువ్వు కొట్టవచ్చు. ఓకే, అభి 6 నువ్వు పెట్టింది. వెరీ గుడ్. పిల్లలు మరి ఇలా ఎవరైనా చేయగలరు అసలు? ఎవరికైనా తెలుస్తుందా మన మనసులో ఏమనుకుంటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం? ఇవన్నీ తెలుస్తుందా? నేనేమనుకుంటున్నాను, నా మనసులో ఏముందో ఇవన్నీ తెలుసా? ఎవరికి తెలుసో ఈరోజు మనం ఒక స్టోరీలో విందాం. దానికన్నా ముందు ఒక కంటత వాక్యం నేర్చుకున్నాం. ఎంతమందికి కంటత వాక్యం అంటే ఇష్టం? ఎంతమందికి కంటత వాక్యం అంటే ఇష్టం? కనిపిస్తుందా? ఓకే, చేతులు తెచ్చండి. నా వెనకాల చెప్పండి. ఇది ఎక్కడుందంటే ఇది నా మాటలు కాదు, విజయాన్ని మాటలు కాదు, పాస్టర్ గారి మాటలు కాదు, బైబిల్లో పాత నిబంధన. నేను వచ్చే టైంకి నేను ఎలా ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకేనా? డ్రెస్ బాగుంది అక్కడే. కన్నులు ప్రతి స్థలము మీద నుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. ఓకే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.
అవి చూచుచుండెను. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతలు 15:3. మళ్ళీ ఇంకొకసారి చెప్పు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతలు 15:3. ఎంతమందికి వచ్చింది? నిజంగా ఓకే. నేను ఆ వాక్యం చెప్తాను, మీరు ఏం చేయాలంటే ఆ వాక్యం చెప్పకూడదు, దానికి యాక్షన్ చేసి నాకు చూపించాలి. ఓకేనా? రెడీయా? సామెతలు 15:3. మీరు యాక్షన్ చూపించాలి నాకు. సామెతలు 15:3. యెహోవా కన్నులు చెప్పడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండదు. ఒక అన్న ఎలా అంటున్నాడండి? ప్రతి స్థలం మీద ఉండదు. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఓకే, మీ అందరికీ యాక్షన్ వచ్చేసిందని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను యాక్షన్ చేస్తాను, మీరేం చేయాలి? వాక్యం చెప్పాలి. ఓకేనా? రెడీయా? బాయ్స్ ఆర్ యు రెడీ? గర్ల్స్ ఆర్ యు రెడీ? చిల్డ్రన్ ఆర్ యు రెడీ? ఓకే. సామెతలు వెరీ గుడ్. మీలో చాలా మందికి వచ్చేసింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక స్టార్ట్. ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. వెరీ గుడ్. పిల్లలు దీనికి అర్థం ఏంటి? ఎవరన్నా చెప్తారా? చేయి పైకెత్తాలి. ఏదైనా ఫస్ట్ చేయి పైకెత్తాలి. దీనికి అర్థం ఏంటి చెప్తావా? అలాగో పెద్ద పిల్లలు 8th 9th 10th ఇంటర్ అదే స్పందనక్క చెప్పు. స్పందనక్క చెప్పాక యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. నేను వాక్యం అడగట్లేదు, దానికి అర్థం అడుగుతున్నాను. మీనింగ్ చెప్తా. ఓకే, టైం అయిపోతుంది కాబట్టి నేనే చెప్తాను. పిల్లలు జాగ్రత్తగా రండి. అరే అస్తమాట బయటకు వెళ్ళిపోకూడదు. అమ్మగారు నాన్నగారు ఇంట్లో ఉన్నారు, వాళ్ళని చూస్తున్నాడా? అదేంటి ఇక్కడ మిమ్మల్ని చూసి అక్కడ ఆమె చూసి చూస్తాడు అలాగా? దానికి అర్థం అదే. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఇండియాలో ఉన్న, యానంలో ఉన్న, దర్యాలో ఉన్న, ఈ రేమా బ్లెస్సింగ్ చర్చిలో ఉన్న మనల్ని చూస్తున్నాయి. అమెరికాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు వాళ్ళ ఇంట్లో చూచుచుండును. ఓన్లీ మంచోళ్ళని దేవుడు చూస్తాడా? లేదు, చెడ్డవాళ్ళని కూడా దేవుడు చూస్తాడు. మరి చెడ్డవాళ్ళు చెడ్డ పని చేస్తే ఏంటి గిఫ్ట్? వాళ్ళకి శిక్ష ఉంది. ఓకేనా? ఏముంది? వింటారా? వినరా? కొంతమంది వింటారంట. మూసుకొని వెళ్ళిపోదాం. వినాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అయిపోయింది. ఇంకా ఇంకా అమ్మ నాన్నకి బిడ్డలు, ఓకేనా? దేవుని పిల్లలు అయిపోయారు. అమ్మ నాన్న పిల్లలు. వెరీ గుడ్. ఇంకా చెప్పాలి. మీరు చెప్పిన కొద్ది అందులో నుంచి చాక్లెట్ వస్తూ ఉంటాయి. త్వరగా దేవుడు చేసిన మనుషులు, అంతేనా? ఫస్ట్ చెప్పారు ఇండియన్స్ అని. ఓకే, మనం ఇండియన్. నువ్వు కూడా చెప్పవా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, చేతులు కట్టేసుకుంటాం అందరూ.
నోటి మీద వేసేసారు. మన భారతీయులు కదా. మరి అమెరికాలో ఉండే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇస్రాయేల్ కాదు. మీకు ఎక్కడ కనిపించలేదా? మీలో చాలా మంది చేతుల్లో ఏమున్నాయి? బైబిల్లో కనిపించడం మీకు ఇస్రాయేలీలు. మీ సండే స్కూల్ టీచర్స్ ఎప్పుడు ఇస్రాయేల్ గురించి చెప్పలేదా? ఎర్ర సముద్రం పాయలయ్యి అందులో ఎవరు నడుచుకుని వెళ్ళారు? మోసే నడిపించుకుని తీసుకెళ్ళాడు కదా. మరి నడిపించి తీసుకుని వెళ్ళేది ఎవరిని? ఇండియన్స్ నా ఇస్రాయేల్. అక్కడ కనిపించారా మీకు? ఓకే, దేవుడు ఒక వాగ్దానాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఏంటంటే దేశం ఇదిగో ది డెడ్ సీ, యోర్దాను నది. అయితే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు? కానాను దేశం. కానాను దేశం ఎలా ఉంటుంది? పాలు తేనె ప్రవహించే ప్రాంతం. నిజంగా ప్రవహించింది, కానీ అంత సస్యశ్యామలంగా అంత గ్రోత్ అయిన ఆ ప్రాంతం అది. అయితే ఈ ప్రజలు చక్కగా నడుచుకుని వెళ్ళిపోతున్నారు. అయితే దారిలో దేవుడు మాటకి అవిధేయత చూపించారు. దేవుడి మాట వినట్లేదు. మోషే ఎవరిని ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు విడిపించారు? ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు ఆ వ్యక్తి మోషే. ఎన్ని తెగుళ్ళు జరిగాయి? తెగుళ్ళు అంటే ఫరో రాజు నేను పంపించను, వెళ్ళిపో, నేను ఇశ్రాయేలు ప్రజలు పంపించను అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఎన్ని తెగుళ్ళు పంపించాడు? 10 తెగుళ్ళు. వెరీ గుడ్. చెప్తారు ఎవరైనా 10 తెగుళ్ళు ఏంటో? మీకు గుర్తున్నాయి చెప్పండి. పోనీ వడగంటలు పడ్డాయి, మిడతలు, మొత్తం ఆ దేశం అంతా మిడతలు పాకేశాయి. నీళ్లు రక్తం, నైలు నది రక్తంగా మారిపోయింది. వెరీ గుడ్. ఇంకా దద్దుర్లు వచ్చేసే వాళ్ళందరికీ ఒంటి నిండా. ఇంకా కప్పలు ఎవరు చెప్పారు? నీకు తెలుసా? చాక్లెట్ ఇస్తాను.